ఫోర్స్ గా వికెట్ చేయించిన కేసు కాదు. రాజ్ తరుణ్ స్వయంగా డ్రగ్స్ చేస్తున్న వీడియో పంపించాను. నాకా? యా, పంపించానండి. ఓకే. అందులో వెనక కూర్చొని మాట్లాడుతున్న పీపుల్ కానీ వాళ్ళందరూ ఎవరు? రాజ్ తరుణ్ ఆఫీస్ లో మరి లావణ్యకి డ్రగ్స్ ఉంటే రాజ్ తరుణ్ తో పాటు లావణ్య ఉండాలి కదండి. ఆ తీసిన వీడియోలోను ఆ పార్టీలోను లావణ్య లేదండి. అక్కడ 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 సోఫాలో కూర్చున్న అతను మొబైల్ ఫోన్ లో డ్రగ్స్ చేసి కొడుతుంటాడు. అంటే శేఖర్ భాషకు అలవాటేలేండి, అతనికి అర్థమైపోతుంది. ప్లే చేయండి. ఇందులో డాన్స్ చేస్తున్న లేడీ ఎవరు? డాన్స్ చేస్తున్న లేడీ ఉదయ్ కోసూరి, అంటే మరాఠీ ప్రీతి చౌదరి అని వచ్చింది కదండి ఇప్పుడు, వాళ్ళ అతని గర్ల్ ఫ్రెండ్. ప్రీతి చౌదరి ఎవరో మీకు గుర్తుందా? బలవంతంగా నాకు ఈఎంఐ డ్రగ్స్ అలవాటు చేసింది అని చెప్పి బలవంతంగా నాకు లావణ్య డ్రగ్స్ అలవాటు చేసింది తీసుకెళ్తే. మీరు ఆ వీడియో క్లియర్ గా ప్లే చేయండి. అతను అందులో డ్రగ్స్ చేస్తున్నాడు, గంజాయి కొడుతున్నాడు. కళ్ళద్దాలు పెట్టుకొని డార్క్ రూముల్లో ఎందుకు ఏం పార్టీలు చేస్తారో సొసైటీకి అందరికీ తెలుసు. ఈవిడ ఏం చెప్తే ఆవిడ ఆయన చేస్తున్నట్టు. అక్కడ మనిషి కనబడితే చాలు, అక్కడ కుక్క చచ్చిపోయి కనబడితే కుక్కని ఎవడో చంపేశాడు, వాడు నువ్వే రోహిత్ అంటే నువ్వే, ఆయన అక్కడ పట్టుకుంటే అది డ్రగ్స్ చేసినట్టు. ఇది రాజ్ తరుణ్ డ్రగ్స్ తీసుకుంటున్న వీడియో అది. అవునండి, అది డ్రగ్స్ చేస్తున్నాడు అండి. అది మీకేమైనా అనిపిస్తుందా? అక్కడ ఏమైనా కనిపిస్తుందా? మిగతా వాళ్ళందరూ అక్కడ డ్రగ్స్ తీసుకుంటున్న దాంట్లో రాజ్ తరుణ్ ఏం పనండి? అక్కడ డ్రగ్స్ అని ఎలా చెప్పారు? అది ఆవిడ చెప్తే అక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నాడని ఎలా చెప్పారు? ఆ ఫోన్ పైన చేసేది డ్రగ్స్ అండి. మీరు క్లియర్ గా ఆ సోఫాలో కూర్చున్న ఏమేం కనబడుతున్నాయి చూస్తాను ఒకసారి. ఓకే, సోఫాలో కూర్చున్నాడు, అక్కడ సోడా బాటిల్స్ ఉన్నాయి, గ్లాస్ లో ఏదో తాగుతున్నారు వాళ్ళు. ఒక్క నిమిషం పాజ్ చేసి చూద్దాం. ఓకే, ఏమున్నాయి ఇక్కడ లావణ్య గారు డ్రగ్స్ అంటానికి? కొట్టేది జూమ్ చేయమనండి. కార్డుతో కొడుతున్నాడు కదా, కార్డు దేంతో కొడతారు? శేఖర్ భాష కదా చాలా సార్లు చెప్పాడు కార్డు వాడుతున్నారని. ఓకే, శేఖర్ భాష ఒకసారి ఈ వీడియో చూస్తే నాలెడ్జ్ లేదు. నేను ఐ గో త్రూ ఎఫ్ఐఆర్స్ ఆర్ఎల్స్ ఆడియో రికార్డ్స్. ఆయన ఎవరైనా సరే నేను కొడుతున్నాను, నాకు డ్రగ్స్ కొడుతున్నాను అనేది ఏదైనా ఉంటే ఐ కెన్ ఇది, కానీ దాంట్లో నాకేం అనిపించట్లేదు. మీకేమైనా అనిపిస్తే మీరు చెప్పండి, మీకేమైనా అనిపిస్తుందా? డ్రగ్స్ చేసే వాళ్ళలో మీరు లేరు కదండి. ఆ రాజ్ తరుణ్ ఎందుకున్నాడండి ఆ టైంలో? మరి శేఖర్ భాష జీవితంలోనే లేడు. ఏంటండి ఇది? ఎంతవరకు కరెక్ట్? ఇది ఏమున్నాయని ఫోటో పెట్టి డ్రగ్స్ చేస్తున్నాడంటే డ్రగ్స్ చేసినట్టు, ఒక ఫోటో పెట్టి ఒక చచ్చిపోయింది వీడియో చంపేశాడంటే చెప్తున్నాను. నువ్వు గనక ఆపేస్తే, ఈ రోజు సెకండ్ తో ఆపేస్తే, నేను ఈ సెకండ్ తో నీ మీద అన్ని ఆపేస్తా. నా ఫైట్ నేను చూసుకుంటాను. నన్ను కూడా బ్లాక్ మెయిల్ చేస్తావు, నన్ను కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నా. నాకంటే నీ మీద కేసు చేయాలంటే నువ్వు వీడియోకి రాకూడదు. వస్తా 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 నీ బండారం అంతా బయట పెట్టి చూపిస్తా. ఏం చేస్తావు? ఎన్ని కేసులు పెడతావు పెట్టు, ఎన్ని కేసులు పెడతావు పెట్టు, చూసుకుంటా. నీకు ఎంతమంది ఆఫీసర్లు తెలుసు, ఎంతమందితో బ్లాక్ మెయిల్ చేస్తావు, ఎన్ని కేసులు పెడతావు పెట్టు, చూసుకుంటా. లీగల్ గా ఏమి చేసుకోలేక. అవునండి, మేము వెళ్ళలేం కదా ఆఫీసర్ల దగ్గరికి, మేము ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళలేం కదా. కాదు, శేఖర్ భాష ఏం ఆపేయమంటారు? ఆవిడ చక్కగా డ్రగ్స్ అమ్ముకొని ఇవ్వాలి, ఆవిడ డ్రగ్స్ బండారం బయట పెట్టకూడదు, కామ్గా ఉండాలి. 68% ఎందుకు వచ్చిందో ఫేక్ కామెంట్ లిస్ట్ బాబు అక్కడ ఇవ్వు, ప్లే చేస్తారు. ఏఐ వీడియో అందులో రాస్తారు కాదు అని ప్లే చేయండి దయచేసి. దయచేసి ఇప్పుడు లైవ్ లో వీడియో ప్లే అవ్వాలి. ఏది ప్లే చేయమంటున్నారు? ఆ డ్రగ్ వీడియో ప్లే అవ్వాలండి అక్కడ. ఓకే, ఆల్రెడీ నేను లైవ్ లో చూపించాను, కానీ అది డ్రగ్ అంటానికి ఆధారం ఏముంది అని అడుగుతున్నారు శేఖర్ భాష కూడా. మీకైనా ఉందా కనీసం? నాకు అక్కర్లేదు, మీకు అనిపించాలి కదా కనీసం. ఎస్ఓటీ అని ఫోన్ తీసి ఒక్కసారి ఎస్ఓటీ వాళ్ళకి వాట్సాప్ అది చేయండి, లైన్ లోనే ఉండి వాళ్ళు డ్రగ్ చేస్తున్నారు లేదా వాళ్ళే ఈ సెకండ్ లో నిర్ధారిస్తారు. ఎప్పుడో ఎక్కడిపోవద్దు, నేను కూడా లైన్ లో ఉంటాను. మరి మీ పోలీసులకు ఇచ్చారా? తీసుకోండి. ఇప్పుడు బిగ్ టీవీ ఎక్కడ జోనర్ వస్తుందండి? ఎక్కడ ఏరియాకి వస్తుంది? మాదాపూర్ డ్రగ్ నార్కోటిక్స్ మాదాపూర్ ఎస్ఓటీకి ఫోన్ చేయండి, ఆ వీడియో పంపించండి. ఆ సోఫాలో కూర్చున్న వ్యక్తి ఏం చేస్తున్నాడని అడగండి. ఈవిడ 45 రోజులు చెంచల్ కూడా జైల్లో ఉండొచ్చినా కూడా ఈవిడ పరమ పునీతురాలు. ఆవిడ ఫోటో పంపిస్తే వాళ్ళేమో డ్రగ్ అడిక్ట్లు. ఇప్పుడు రాస్తారని ఏమన్నాడు? డ్రగ్ చేస్తుంది కాబట్టి వెళ్ళిపోయాను అన్నాడు కదండి. నేను లేని డ్రగ్ వీడియోలోనే రాస్తారని ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ మనం ముఖ్యమైన జరిగింది ఏంటి? ఏదున్నా సరే నువ్వు లీగల్ గా వెళ్లకుండా అక్రమంగా ఫుల్ వీడియో ఉందా మీ దగ్గర? ఇది ఫుల్ వీడియో ఉందా? అయ్యో, ఆ ఫుల్ వీడియోలు మొత్తం కూడా కోర్టుకి సబ్మిట్ చేశామండి, అన్ని ఉన్నాయి. ఒకసారి నాకు పంపిస్తారా ఆ వీడియోని? రాజ్ తరుణ్ డ్రగ్స్ సేవిస్తున్నాడు అని ఉంది
ఉంది అన్న వీడియో నాకు పంపిస్తారా ఇప్పుడు? అన్ని ఉన్నాయండి, అన్ని ఉన్నాయి. మీరు నిర్ధారించుకోండి అది డ్రగ్గా కాదా నిర్ధారించుకోండి. మీరు ఫుల్ వీడియో పంపించండి ఒకసారి. పంపించినా రోహిత్ గారు నేను ఏది పంపించినా మీరు ఇలా కొట్టి పారేస్తే నేను పంపివనండి. నేను కొట్టి పారేయట్లేదు, నిర్ధారించుకుంటున్నాను. నిర్ధారించుకుంటారా? రాజ్ తరుణ్ హర్యానాతో చేసింది ఏంటి, రాజ్ తరుణ్ లవర్ సినిమాతో చేసింది ఏంటి, అన్ని ఇస్తాను కదా. మీరు ఒక్కటన్నా న్యాయపరంగా అడగండి. మీరు అక్కడే ఎస్ఓటి వాళ్ళకి ఇప్పుడు నా ముందే ఫోన్ చేసి అక్కడ వాళ్ళు చేస్తుంది ఏంటి అని అడిగి అవును డ్రగ్ అని వాళ్ళు కన్ఫర్మ్ చేశారు నేను ఎలా కన్ఫర్మ్ చేశాను కానీ అక్కడ ఓకే సోడా ఉంది, ఇంకొకటి ఏదో లిక్కర్ బాటిల్ ఉంది అక్కడ. లేదండి ఆ సోఫాలో కూర్చొని ఫోన్ మీద అతను చేస్తున్నది మాత్రమే అంటుంది నేను. ఓకే దాన్ని మీరు డ్రగ్ ఓకే దాన్ని మీరు డ్రగ్ అని మీరు ఎలా నిర్ధారించారు లావణ్య గారు? అరే నేను ఆల్రెడీ డ్రగ్ ఇస్తే కదా, నేను ఆల్రెడీ డ్రగ్ పెడ్లర్నే కదా శేఖర్ భాష దృష్టిలో. శేఖర్ భాష కాదు అంటున్నాడు కదా, రాజ్ తరుణ్ కాదు అంటాడు కదా. మరి రాజ్ తరుణ్ కాదన్నప్పుడు వెనకాల చేస్తున్నది డ్రగ్ అని నేను అలిగేషన్ వేస్తున్నప్పుడు అది నిజమా కాదా అన్నది మీరు ప్రూవ్ చేయండి అంటున్నాను. ఓకే ఖచ్చితంగా ఇది ఓకే దీని పోలీసులకు పంపించి ఓకే ఈ వీడియోని ఇలా చూడగానే ఇది వాళ్ళు డ్రగ్స్ సేవిస్తున్నారు అని అనుకోవాలా కాదా అని పోలీసులు అడుగుతాను. ఓకే కానీ మీరు ఎలా నిర్ధారించారని అడుగుతున్నాను. ఇక డ్రగ్స్ సేవిస్తారు మీరు ఎలా నిర్ధారించారు? మళ్ళీ చెప్తాను. ఇప్పుడు లావణ్య డ్రగ్ కన్స్యూమర్ అని ఒక కేసు ఉంది. లావణ్య డ్రగ్ పెడ్లర్ మీరు అంగీకరిస్తున్నారా దాన్ని? ఒక్క నిమిషం లేదు ఒక్క నిమిషం ఆగండి చెప్పేదినండి. ఇప్పుడు లావణ్య ఒక అలిగేషన్ వేసింది అది డ్రగ్ అని, మీరు కాదు అని ప్రూవ్ చేయండి, నెక్స్ట్ మాట్లాడదాం. ఓకే దాన్ని రాజ్ తరుణ్ ప్రూవ్ చేసుకోవాలి వచ్చి. ఓకే మీరు రాజ్ తరుణ్ డ్రగ్స్ సేవిస్తున్న వీడియో అని ఓకే నేను రాజ్ తరుణ్ కి అప్పీల్ చేస్తున్నాను. ఓకే ఒక్క నిమిషం లావణ్య గారు బిగ్ టీవీలో నుంచి రాజ్ తరుణ్ ని నేను అడుగుతున్నాను. రాజ్ తరుణ్ మీరు డ్రగ్స్ తీసుకుంటున్నారు అంటూ లావణ్య ఒక వీడియో పంపించింది. అక్కడ సోఫాలో కూర్చుని మీరు ఏం చేస్తున్నారు రాజ్ తరుణ్? మీరు ఇంతవరకు బయటకు రాలేదు లావణ్య కేసులో. మీరు చాలా స్మార్ట్ గానే ఉన్నారు, నాకు సంబంధం లేదు అని చెప్తున్నారు, ఇంటిని కూడా అమ్మేశారు. మరి మీకు సంబంధం లేని లావణ్య మీ ఇంట్లో మీ ఇంట్లో ఇన్ని నెలలు ఇన్ని ఇయర్స్ పాటు ఎందుకుంది? అసలు లావణ్యకి మీకు సంబంధం ఏంటి? మీరు వచ్చి బయటకు చెప్తేనే చాలా విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. నిజంగానే మీరు గోండాలను పంపించి లావణ్యను కొట్టి బయటకు పంపించేశారా రాజ్ తరుణ్ గారు? మీరు ఒక్కసారి చెప్పాలి. అండ్ ఈ వీడియోలో లావణ్య అంటుంది ఈ వీడియోలో ఉన్నది మీరే సోఫాలో కూర్చుని డ్రగ్స్ సేవిస్తున్నారు అని. ఇప్పుడు నేను ఒకటి వినిపిస్తాను. నేను లైన్ లోనే ఉంటాను, మీరు ప్లీజ్ నిర్ధారించాలి. ఒక్క వీడియో మాత్రం నిర్ధారించాలి ప్లీజ్. పోలీసులకు పంపండి. ఏం చేస్తున్నాడు? తెల్ల పౌడర్ వేసుకొని నల్ల ఫోన్ మీద కాడుగా టికెట్ అని కొడుతున్నాడు. అది ఏందని అడగండి. ఆ కాళ్ళ మీద కూర్చొని వాళ్ళు డాన్సులు వేసేది ఏందో, కళ్ళద్దాలు పెట్టుకొని ఆ స్టెప్పులు వేసేది ఏందో పోలీసులు చెప్తారు. ఇప్పుడు మీకు ఇప్పుడు మళ్ళా ఇది అక్కడికే తీసుకొస్తారు. ఇప్పుడు ఇక్కడ మెయిన్ రాస్తారు కదండి, సింటమ్స్ వస్తున్నాయి. లావణ్య గారు నేను మిమ్మల్ని ఒక్కటి అడుగుతాను. ఓకే లావణ్య గారు ఫర్దర్ మనం మాట్లాడుకునే ముందు నేను మిమ్మల్ని ఒక్కటి అడుగుతాను. ఓకే లావణ్య గారు నేను మిమ్మల్ని